సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ పడింది. ఎగ్జామ్స్ ఇంకా జరగాల్సి ఉంది. దీంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో పాటు యూజీసీ, ఎన్టీఏ నెట్ కనుక పరిశీలన చేస్తే ఎన్టీఏ నెట్ ఇటీవల కాలంలో ప్రశ్నల స్థాయి చాలా కఠినంగా వస్తుంది. ఈ విషయాన్ని కూడా 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు గమనించాలి. దాంతోపాటు మనకి డిఎల్స్, జేఎల్స్, డిఎస్సి ఇటువంటి పోటీ పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఈ బిట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సబ్జెక్టుతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడతాయి. రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున ప్రతిరోజు కూడా మీకు తెలుగు కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. అందులో మొదటి వీడియో ఈనాటి ఈ వీడియో కనుక మనం పరిశీలన చేస్తే ఛందస్సు నుంచి ఒక 10 ప్రశ్నల్ని తీసుకున్నాం. ఈ 10 ప్రశ్నల్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. మొదటి బిట్టు, ప్రతి పాదంలోనూ 7 హగనాలు తర్వాత ఒక గురువు ఉంటే అది ఏ పద్యం? ప్రతి పాదంలోనూ 7 హగనములు వచ్చి దాని తర్వాత ఒక గురువు ఉంటే అది ఏ పద్యం? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సుగంధి వృత్తం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సుగంధి అన్న వృత్యానికి, సుగంధి అనేటటువంటి వృత్త పద్యానికి చెందినటువంటి గణాలు ఇవి. లేదా బిట్టు ఇలా రావచ్చు, క్రింది వాటిలో సుగంధి అన్న వృత్త పద్యానికి చెందిన గణాలు ఏవి గుర్తించండి. లేదా సుగంధి వృత్త పద్యం గణాల విషయంలో సరైన జవాబును గుర్తించండి అని బిట్టడిగితే సుగంధి వృత్త పద్యంలో 7 హగనాలు, ఆ తర్వాత ఒక గురువు వస్తాయి. అది సుగంధి వృత్త పద్యం యొక్క గణములు, తీరు. రెండవ పద్యం, ప్రతి పాదంలోనూ 4 భగనములు మరియు రగనం, సగనం, వగనం. భగనములు వరుసగా 4 భగనములు, తర్వాత రగనం, సగనం, వగనం అనే గణాలు వరుసగా ఉంటే అది ఏ పద్యం అని బిట్టు అడిగితే అంబురుహ వృత్త పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంబురుహ వృత్త పద్యం చూడండి, అంబురుహ వృత్త పద్యంలో మొదట 4 వరుసగా భగనములు అనేవి వస్తాయి. సింపుల్గా లాజిక్ గుర్తుపెట్టుకోండి. వరుసగా 4 భగనములు వస్తే అది అంబురుహ వృత్త పద్యం. బిట్టు ఎలా రావచ్చు, అంబురుహ వృత్త పద్యంలో గణములు ఎలా వస్తాయి? అంబురుహ వృత్త పద్యం యొక్క గణముల విషయంలో క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి అని బిట్టడిగితే జవాబు 4 భగనములు వరుసగా వస్తాయి, తర్వాత రగనం, సగనం, వగనం ఈ గణాలు అనేవి వరుసగా వస్తాయి. ఈ గణాలు వరుసగా వస్తే అది అంబురుహ వృత్త పద్యం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో బిట్టు, బిట్ నెంబర్ 3, ప్రతి పాదంలోనూ భగనం, జగనం, సగనం, నగనం, భగనం, జగనం, సగనం, నగనం, చివరగా గా అనేటటువంటి గణాలు వరుసగా వస్తే అది ఏ పద్యం? ఈ బిట్టు స్క్రీన్ మీద మనకి రేపు ఎగ్జామ్లో కనిపించి అనుకున్నాం. ఇది మంగళ మహాశ్రీ వృత్త పద్యం యొక్క గణములు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, సింపుల్. భగనం, జగనం, సగనం, నగనం. భగనం, భజసన, భగనం, జగనం, సగనం, నగనం ఇవి మళ్ళీ వస్తాయి. భగనం, జగనం, సగనం, నగనం అనేవి మళ్ళీ భగనం, జగనం, సగనం, నగనం వస్తాయి. వచ్చి చివరికి గురువు అనేది ఉంటుంది. సో భగనం, జగనం, సగనం, నగనం 2 సార్లు వస్తే అది మంగళ మహాశ్రీ వృత్త పద్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా మంగళ మహాశ్రీ వృత్త పద్యము యొక్క గణములు విషయంలో క్రింది వాటిలో
సరైనటువంటి ఆప్షన్ ఏది గుర్తించండి అని బిట్ అడిగితే భగనం, జగనం, సగనం, నగనం 2 సార్లు ఉంటే అది మంగళ మహాశ్రీ వృత్త పద్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 4, 4వ బిట్టు ప్రతి పాదంలోనూ నగనం, సగనం, నగనం, నగనం, సగనం, తర్వాత నగనం, నగనం, సగనం, నగనం, నగనం, సగనం వచ్చి చివరికి గురువు ఉంటే ఇది ఏ పద్యము? ప్రతి పాదంలోనూ ఈ గణాలు వరుసగా ఉంటే అది ఏ పద్యం అని బిట్ అనేది రావచ్చు. చూడండి, ఏం లేదండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మొత్తము ఆ పాదమంతా కూడా నగనము, సగనము, నగనము, సగనము ఇవే ఉంటాయి, ఇంకేముండవు. నగనం, సగనం, నగనం, సగనం, నగనం, సగనం ఇవే ఉంటాయి. ఇందులో ఎన్ని నగనాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 నగనములు అనేవి ఉన్నాయి. 7 నగనములు అనేవి ఉన్నాయి. అంటే నగనము, సగనము, నగనము, సగనము ఇవి వస్తూ ఉంటే అది లయ విభాతి వృత్తము. నగనం, సగనం ఈ 2 నగనం, సగనాలతో కూడి చివరికి గురువు ఉంటే అది లయ విభాతి వృత్తము, లయ విభాతి వృత్తము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా లయ విభాతి వృత్తము పద్యం యొక్క గణముల విషయంలో క్రింద వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది అని బిట్ అడిగితే సింపుల్ నగనం, సగనంలో ఉంటాయి. ఈ లయ విభాతి వృత్తంలో మొత్తం నగనం, సగనం గణాలే ఉంటాయి, చివరికి గురువు అనేది ఉంటుంది. ప్రతి పాదంలోనూ జతజ, జగనం, తగనం, జగనం వచ్చి చివరికి గురువు వస్తే అది ఏ పద్యము అని బిట్టు వస్తే ఉపేంద్ర వ్రజ వృత్తం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా ఉపేంద్ర వ్రజ వృత్తంలో గణముల విషయంలో క్రింద వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది అని బిట్ అడిగితే జగనం, తగనం, జగనం మరియు చివరికి గురువు. ఈ జగనం, తగనం, జగనం ఇవి వస్తే ఇది ఉపేంద్ర వ్రజ వృత్తము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 6వ బిట్టు ప్రతి పాదంలోనూ తగనం, తగనం, జగనం వచ్చి చివరికి గురువు ఉంటే తగనం, తగనం, జగనం 3 గణాలు అంటే 4 గణాలు మొత్తం ఉంటాయి. అందులో ఒకటి తగనం అంటే 2 తగనాలు, 1 జగనం, చివరికి గా. ఇక్కడ చూడండి, ఈ రెండు 5, 6 ఈ 2 కూడా దగ్గరగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 జగనములు ఉంటాయి, మధ్యలో తగనం అనేది ఉంటుంది. ఇక్కడ 2 తగనములు ఉంటాయి, చివరికి జగనం అనేది ఉంటుంది. అంటే తగనం తర్వాత జగనం ఉంటుంది. ఇక్కడ జగనము మధ్య తగనం అనేది ఉంటుంది. ఇలా జగనానికి మధ్య తగనం ఉంటే ఉపేంద్ర వ్రజ వృత్తము. తగనాల తర్వాత జగనం ఉంటే అది ఇంద్రవ్రజ వృత్తము. 2 తగనాలు వచ్చి తర్వాత జగనం ఉంటే ఇంద్రవ్రజ వృత్తము. జగనంకి మధ్య తగనం ఒకే తగనం ఉంటే అది ఉపేంద్ర వ్రజ వృత్తము. చివరికి గురువు అనేది ఉంటుంది. 7వ పాయింట్ చూడండి, బిట్ నెంబర్ 7. ప్రతి పాదంలోనూ 4 యగనములే ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 4 యగనములే ఉంటే దాన్ని అటువంటి పద్యము భుజంగ ప్రయాతము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భుజంగ ప్రయాతము అన్న వృత్త పద్యంలో గణముల విషయంలో క్రింది వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది? సో 4 యగనములు ఉంటాయి. తర్వాత 8వ బిట్టు రగనం, సగనం, భగనం. రగనం, సగనం, భగనం వచ్చి చివరికి గురువు ఉంటే ఇది ఇటువంటి ఈ గణాలు వరుసగా ఉంటే అది ఏ పద్యం అని బిట్ అడిగితే స్వాగత వృత్తం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. స్వాగత వృత్తం అనేటటువంటి వృత్త పద్యంలో మరి అదేనండి, స్వాగతం అనేటటువంటి వృత్త పద్యంలో వచ్చే గణాల విషయంలో సరైన ఆప్షన్ ఏది? జవాబు రగనం, సగనం, భగనం మరియు 1 గురువు ఉంటే అది స్వాగత వృత్తం. బిట్ నెంబర్ 9.
ప్రతి పాదంలోనూ భగనం, జగనం, సగనం, నగనం వచ్చి చివరికి గురువు ఉంటే అది ఏ పద్యం అని బిట్టడిగితే వనమయూరం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి పాదంలోనూ భగనం, జగనం, సగనం, నగనం, గగనం అంటే భగనం, జగనం, సగనం, నగనం చివరికి గురువు ఇవి ఉంటే ఇది వనమయూరము. 10వ బిట్టు 4 పాదాలు ఉండి ప్రతి పాదంలోనూ 4 సగనములే వస్తే అది ఏ పద్యం అని బిట్టడిగితే తోటకం అనేటటువంటి వృత్త పద్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తోటకం అనే వృత్త పద్యం విషయంలో, తోటకం అనే వృత్త పద్యం యొక్క గణాల విషయంలో క్రింద వాటిలో సరైన ఆప్షన్ ఏది అని బిట్టడిగితే 4 సగనములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ 10 బిట్లను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. దీని తర్వాత మరో వీడియోతో అంటే దీని కంటిన్యూషన్ రేపు మళ్ళీ ఇస్తాను. చూడండి, ప్రతిరోజు వేకువజామున 4 గంటలకి జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. డిఎస్సి వర్క్ కోసం వేకువజామున 4:30 గంటలకి. తర్వాత ఉదయం 9 గంటలకి ప్రతిరోజు కూడా రోజుకి 10 తెలుగు బిట్లు సాధన రూపంలో వస్తూ ఉంటాయి. తర్వాత రాత్రికి 8 గంటల నుంచి 10 గంటల లోపు మరొక వీడియో వస్తూ ఉంటుంది. రోజుకి 3 వీడియోలు మన ఛానల్ నుంచి వస్తాయి. సో నైట్కి నేను ఇచ్చేటటువంటి వీడియోలో ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది, ఎక్కువ బిట్స్ అనేవి ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా ఒక టాపిక్ అనేది తీసుకొని ఇస్తూ ఉంటాను. ఉదయం 4:30 గంటలకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఉదయం 9 గంటలకి రోజుకి 10 తెలుగు బిట్లు ప్రాక్టీస్ కోసం వస్తూ ఉంటాయి. రాత్రి 8:30 నుంచి 10:30 గంటల లోపు ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద ఎక్కువ బిట్స్ స్పెషల్ టాపిక్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయం 4:30 గంటలకి, 9 గంటలకి, రాత్రి 8:30 నుంచి 10:30 లోపు రోజుకి 3 సార్లు మన ఛానల్ని విజిట్ చేయండి. యూస్ఫుల్గా ఉంటుంది. నమస్తే.